ఫ్రెండ్స్ టెక్నోస్ 2188 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూన్ 16, 2026, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. నీట్ ఎగ్జామ్ దీని పేపర్ లీక్ అయింది, మామూలు రచ్చ జరగలేదు, అందరికి తెలిసిందే ఇది. మళ్ళీ దీన్ని రీ ఎగ్జామ్ పెడుతున్నారు 21వ తారీఖు, జూన్ 21వ తారీఖు ఎగ్జామ్ జరుగుతుంది. ఇప్పుడు ఇంకా భయంకరమైన కేర్ తీసుకుంటున్నారు. ఎవరైతే పేపర్ సెట్ చేస్తున్నారో, పేపర్ని ట్రాన్స్లేట్ చేస్తారు, కొంతమంది మోడరేటర్స్ ఉంటారు, అందరినీ లాక్డౌన్ చేస్తున్నారు. మొత్తం ఒక 20 మెంబర్స్ పైన ఉన్నారు, అందరినీ లాక్డౌన్ చేసేసారు. పేపర్ సెట్ చేసే వాళ్ళందరినీ ఎగ్జామ్ అయ్యే వరకు 21st వరకు టెలిగ్రామ్ కూడా టెంపరీగా బ్యాన్ చేశారు. ఎందుకంటే లాస్ట్ టైం టెలిగ్రామ్ లోని పేపర్ లీక్ అయిందనమాట. కొంతమంది ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసి టెలిగ్రామ్ లో ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అదే పేపర్ తీసుకొచ్చి మేము ముందు డేట్ లోనే చెప్పాము ఏ లీక్ అయిన క్వశ్చన్స్ అన్నట్లు కూడా కొంతమంది నెగిటివ్ గా చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఎడిట్ ఆప్షన్ కూడా తీసేశారు. జూన్ 30 వరకు టెలిగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ఎడిట్ చేయడానికి ఉండదు. 22nd వరకు అయితే టెలిగ్రామ్ పనిచేయదు. సో ఇది చెప్పిన దాని ప్రకారం ప్రజెంట్ టెలిగ్రామ్ అయితే పనిచేస్తుంది, ఏం మీ బ్యాన్ అయితే అవ్వలేదు. ఒకవేళ మీ టెలిగ్రామ్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళ అప్డేట్స్ కోసం అయితే మాత్రం మీరు మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి, కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. ఇవి ప్రికాషన్స్ తీసుకుంటుంది గవర్నమెంట్ ప్రజెంట్ నీట్ ఎగ్జామ్ సక్రమంగా జరగడానికి. అండ్ ఒక్కసారి కానీ పేపర్ లీక్ అయింది అనుకోండి, టెలిగ్రామ్ అనే కాదు, ఒక్కసారి కానీ పేపర్ బయటకు వస్తే ఏ సోషల్ మీడియా సోర్స్ నుంచి అయినా కానీ స్ప్రెడ్ అయిపోద్ది. వాట్సాప్ నుంచి స్ప్రెడ్ అవ్వచ్చు, వాట్సాప్ను బ్యాన్ చేయలేము. అండ్ ట్విట్టర్ నుంచి ఇంకా వైరల్గా స్ప్రెడ్ అవుతాయి, ట్విట్టర్లో అయితే భయంకరంగా స్ప్రెడ్ అవుతాయి. అండ్ ఇంకా చాలా ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, సిగ్నల్ అని, ఇట్లా రకరకాలుగా అన్ని సోర్సెస్ నుంచి అయితే స్ప్రెడ్ అవుతాయి. అసలు లీక్ అవ్వకుండానే చూసుకోవాలి, లీక్ అయితే మాత్రం ఆపడం అయితే ఇంపాసిబుల్. చైనాలో కూడా ఇలానే చేస్తారు. చైనాలో కూడా 1 month ముందే ఎవరైతే ఎగ్జామ్ సెట్ చేస్తుంటారు పేపర్, వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెడతారు. మన దగ్గర లాక్డౌన్ చేస్తారు, వాళ్ళైతే డైరెక్ట్ జైలు లాగా ఉంటుంది, దాంట్లో పడేస్తారు తీసుకెళ్లి వాళ్ళందరినీ. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడే ఉండాలి వాళ్ళు 1 month వరకు. ఎగ్జామ్ అయిన తర్వాత బయటకు వదులుతారు. ఇప్పుడు ఇండియాలో కూడా ఇలానే ఫాలో అవుతున్నారు. నెక్స్ట్ న్యూస్ దగ్గర ముందు డీల్ అవుతుంది చూసుకుంటే, సామ్సంగ్ నుంచి 9 kg 5-star ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మిషన్. ఇది మనకి నార్మల్గా అయితే ప్రైస్ 41,000 అట్లా ఉంటుంది. దీని మీద భారీ డిస్కౌంట్ అయితే వస్తుంది. 1,750 రూపాయలు కూపన్ డిస్కౌంట్, 10,000 రూపాయలు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. మొత్తం 11,750 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. సో ప్రజెంట్ ఇది డీల్ ప్రైస్ వచ్చేసరికి 28,740 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ ఈ డీల్ మీరు చెక్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అండ్ సోనీ బ్రావియా టీవీస్ కూడా ఎక్కువ కొంటూ ఉంటారు. దీనిలో 55-inch మోడల్ మీద కూడా మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది 55-inch మోడల్ 4K టీవీ నార్మల్గా అయితే మాత్రం 78,000 రూపాయలు ఉంటుంది. దీని మీద 13,750 రూపాయలు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర HDFC కార్డ్స్ లేవు, యూపీఐ పేమెంట్ చేసినా, వేరే కార్డ్స్ యూస్ చేసినా కానీ 11,750 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. ప్రజెంట్ దీని డీల్ ప్రైస్ వచ్చేసరికి 64,174 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు యూపీఐ కానీ వేరే కార్డ్స్ యూస్ చేస్తే 2,000 రూపాయలు ఎక్కువ ఉంటుంది ప్రైస్. నెక్స్ట్ మనకి యూకేలో సోషల్ మీడియాని బ్యాన్ చేసేస్తున్నారు. ఎర్లీ 2027 నుంచి అండర్ 16 16 ఏళ్ళ పిల్లలందరికీ సోషల్ మీడియా కంప్లీట్ గా బ్యాన్ చేసేస్తున్నారు. ఆల్రెడీ యూకేలో బ్యాన్ చేశారు, కానీ కొన్ని ప్లేసెస్ లో మాత్రం బ్యాన్ చేశారు. ఇప్పుడు 2027 ఎర్లీ నుంచి కంప్లీట్ యూకే మొత్తం అండర్ 16 ఎవరైతే ఏజ్ గ్రూప్ ఉంటారో వాళ్ళందరికీ సోషల్ మీడియా అయితే బ్యాన్ చేస్తున్నారు. దీని మీద మిక్స్డ్ రెస్పాన్స్ వస్తున్నాయి. కొంతమంది అయితే దీన్ని అప్రిషియేట్ చేస్తున్నారు, కొంతమంది వచ్చేసరికి అప్రిషియేట్ చేయట్లేదు. టెలిగ్రామ్ CEO అయితే డైరెక్ట్ రియాక్ట్ అయ్యాడు. ఇలా చేయడం వల్ల పిల్లలు VPN సైడ్ వెళ్తారు. ఇప్పుడు రష్యాలో కూడా అదే జరిగింది. VPN ఆన్ చేసుకొని VPN ద్వారా యూజ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఇంకా వాళ్ళు చెడు VPN యూజ్ చేసి ఏమైనా చేస్తూ ఉంటారు కదా, సో ఇంకా చెడు పనులు చేయడానికి ఇంకా ఆస్కారం ఇచ్చినట్టు ఉంటుంది మీరు. సో ఇది కరెక్ట్ పద్ధతి కాదు, కంప్లీట్గా బ్యాన్ చేయడం. కంట్రోల్ చేయాలి. అండ్ పేరెంట్స్ కూడా కొద్దిగా మంచి పేరెంటింగ్ చేయాలి, గుడ్ పేరెంటింగ్ చేయాలి, వాళ్ళు లిమిట్లో ఉంచాలి. వాళ్ళు కంప్లీట్గా బ్యాన్ చేయడం వల్ల వాళ్ళు VPN సైడ్ వెళ్ళారంటే మాత్రం ఇంకా అనర్థాలు జరుగుతాయి అన్నట్లుగా టెలిగ్రామ్ CEO అయితే రెస్పాండ్ అయ్యారు. నెక్స్ట్ మనకి యాపిల్ iPhone 17 Pro 17 Pro Max లాంచ్ అయినప్పుడు ఆరెంజ్ కలర్కి విపరీతమైన డిమాండ్ ఉండేది. అందరు దాన్ని ఎగబడి కొన్నారు. కొన్ని రోజులకి దాని కలర్ పోతుంది, కలర్ షేడ్ అయిపోతా ఉంది. అక్కడ నుంచి ఆరెంజ్ కలర్ కొద్దిగా డిమాండ్ తగ్గిపోయింది, బ్లూ కలర్ కి సిల్వర్ కలర్ డిమాండ్ అయితే పెరిగింది. సో ఇప్పుడు యాపిల్ కి బాగా నెగిటివిటీ వచ్చింది కలర్ పోవడం వల్ల. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అయితే iPhone 18 Pro Max లో ఈసారి కూడా కొత్త కలర్ తీసుకొస్తున్నారు, చెర్రీ రెడ్ అని చెప్పేసి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. మొత్తం 4 కలర్స్ లో వస్తుంది. బ్లూ కలర్, సిల్వర్ కలర్ కూడా ఉంటుంది, బ్లాక్ కలర్ కూడా ఉంటుంది. ఇప్పుడు అల్యూమినియం ఏదైతే iPhone 18 Pro యూస్ చేస్తున్నారు, దానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారని దాని గురించి ఎగ్జాక్ట్ గా ఏం చెప్పట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ iPhone 18 Pro Max 17 Pro Max తో కంపేర్ చేస్తే కొద్దిగా వెయిట్ తగ్గుతుంది. అండ్ దాంతో పాటు కలర్ కూడా ఉంటుంది, కలర్ కూడా ఏమీ షేడ్ అవ్వదు అన్నట్లుగా రిపోర్ట్ వస్తుంది. చూద్దాం ఎలా ఉంటే iPhone 18 Pro Max. వీటిలో మీకు ఏ కలర్ నచ్చింది? 4 కలర్స్ లో నెక్స్ట్ జనరేషన్ లో నాకైతే బ్లూ కలర్ బాగా అనిపించింది. నెక్స్ట్ ఒప్పో నుంచి ఒప్పో Reno 16 సిరీస్ లాంచ్ డేట్ అయితే లీక్ అయింది. జూలై 2వ తారీఖు వీటిని మన ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. Reno 16 Pro, 16 Pro Mini మొత్తం 3 ఫోన్స్ అయితే వస్తాయి. ఈసారి 9 సిరీస్ ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు ప్రో మోడల్స్ లో. 9500S ప్రాసెసర్ అయితే మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ కూడా 50 మెగాపిక్సెల్ ఉండేవి ఇంత ముందు, ఇప్పుడు వాటిని 200 మెగాపిక్సెల్ చేంజ్ అయిపోతున్నారు. ఇవి మేజర్ చేంజెస్. నెక్స్ట్ మనకి AMD నుంచి AMD $4,000కి ఒక PC రిలీజ్ చేసింది. ఇది కంప్లీట్ గా AI రన్ చేయడానికి అనమాట. ఎగ్జాక్ట్ దీని ప్రైస్ వచ్చేసరికి $3,999, అంటే ఇండియన్ కరెన్సీ లో కన్వర్ట్ చేస్తే దగ్గర 3,80,000 అట్లా పడుతుంది. ఆ ప్రైస్ దీన్ని లాంచ్ చేశారు. దీనిలో స్పెషల్ ఏంటంటే ఇది మీకు ఆన్ డివైస్ AI మోడల్స్ రన్ చేయగలదు. ఆన్ డివైస్ AI మోడల్స్ అంటే చైనాలో కొన్ని అవైలబుల్ ఉన్నాయి మనకి.
పెన్, డీప్ సీక్ ఇట్లాంటివి డౌన్లోడ్ చేసుకొని మనం క్లౌడ్తో సంబంధం లేకుండా డైరెక్ట్ మన ఆన్ డివైస్ అయితే యూజ్ చేయొచ్చు. క్లాడ్ ఇలాంటివి యూజ్ చేయలేము. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఆన్ డివైస్ అంటే మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకుంటారు కాబట్టి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. క్లౌడ్ ఇలాంటి మన క్లౌడ్ బేస్డ్ ఉంటాయి కాబట్టి మీకు డబ్బులు పే చేస్తూ ఉండాలి మీరు. సో ఈ పర్పస్ తో దీన్ని తీసుకొని వచ్చారనమాట. స్పెషల్లీ ఏ టాస్క్ రన్ చేయడానికి అది. అండ్ దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి AMD వాళ్ళదే ఉంటుంది. AMD Ryzen AI Max Plus 395 అండ్ దీనిలో మనకి 128GB యూనిఫైడ్ మెమరీ ఉంటుంది. స్టోరేజ్ వచ్చేసరికి 2TB నుంచి స్టార్ట్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి విండోస్ మీద రన్ అయ్యింది, లైనక్స్ మీద రన్ అయ్యింది. సో ఇది కొత్తది AMD తీసుకోవచ్చు. ప్రెజెంట్ ప్రీ ఆర్డర్ తీసుకుంటున్నారు. ఇది ఓన్లీ ప్రెజెంట్ USAలో అవైలబుల్గా తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ మనకి మొబైల్ ఫోన్ ప్రైజెస్ పెరుగుతున్నాయి తెలిసిందే. మెయిన్ ర్యామ్ స్టోరేజ్ కాస్ట్లు పెరగడం వల్ల మొబైల్ ఫోన్ ప్రైజెస్ విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మొబైల్ కంపెనీస్ బాక్స్ లో మనకు వచ్చే యాక్సెసరీస్ మీద గండి కొట్టబోతున్నారు. ఇప్పుడు చాలా కంపెనీస్ మన బాక్స్ లో ఏదైతే యాక్సెసరీస్ ప్రొవైడ్ చేస్తున్నారో లైక్ మన కేస్ ఇస్తారు, కొన్ని కంపెనీస్ కేస్ తో పాటు చార్జర్ ఇస్తారు, కేబుల్ ఇస్తారు, సిమ్ ఇంజెక్టర్ పిన్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేయబోతున్నారు. ఓన్లీ మీకు ఫోన్ ఒక్కటే బాక్స్లో అయితే వస్తుంది. అండ్ కొన్ని డాక్యుమెంట్స్ వస్తాయి, వారంటీ కార్డు ఇవంటే కదా, క్విక్ స్టార్ట్ గైడ్, ఇవి తప్పితే మీకు ఇంకా ఏముండవు ఫోన్లో. ఇట్లా ప్లాన్ చేస్తున్నారు. వీటి వల్ల కొద్దిగా ఖర్చు తగ్గిద్ది అన్నట్లుగా భావిస్తున్నారు. ఇంకా బాక్స్ కూడా ఎందుకు ఫోన్ చేతిలో ఇస్తే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే AP చిల్డ్రన్స్ అడుగుతున్నారు Vivo X200T తీసుకుందాం అనుకుంటున్నాను, తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. X200T తీసుకోవచ్చు, మంచి ఫోనే. మీకు ఆ ప్రైస్కి 55,000 రూపాయల లోపు వస్తుంది. ఇది మీకు లాస్ట్ సేల్లో ఇది 50,000 రూపాయలు కూడా వచ్చింది. సో ఒకవేళ మీరు కెమెరా ఎక్కువ హైయెస్ట్ ప్రైట్, ఈవెన్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మంచి ప్రాసెసర్తో వస్తుంది మీకు, 9 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది, MediaTek ప్రాసెసర్. జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది, T-Star కోటింగ్ ఉంటుంది, కెమెరాలో ఏ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. మంచి ఫోన్ ఇది. మీరు కెమెరా ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి స్విట్జర్లాండ్ చెందిన ఒక రోబో ఇది Animal D దీని పేరు. దీన్ని తయారు చేసిన వచ్చేసరికి ETH Zurich యూనివర్సిటీ చెందిన సైంటిస్టులు. దీంతో వీళ్ళు బ్యాడ్మింటన్ ఆడిస్తున్నారు. సో ఇది షటిల్ కాక్ ని కొడతా ఉంది, ఇద్దరు మనిషితో పాటు ఇదైతే ఆడుతుంది. అండ్ ఇది చూడొచ్చు మొత్తం బ్యాలెన్స్ చేసుకుంటుంది, ఏ డైరెక్షన్ వెళ్ళాలి, ఎలా కొట్టాలి, కంప్లీట్ బ్యాలెన్స్ చేసుకుంటుంది. దీన్ని ఎందుకు ఇలా ట్రైన్ చేస్తున్నారంటే ఇప్పుడు షటిల్ ఆడాలంటే మనం ఒక 3 పనులు ఒకేసారి చేస్తుంటాం. మన కళ్ళు చూస్తూ ఉంటాయి, దీన్ని కెమెరాస్ ఉంటాయి, కెమెరాస్ ద్వారా చూస్తూ ఉంటుంది. అండ్ మనం ఎలా రియాక్ట్ అవ్వాలో మైండ్ రియాక్ట్ అవుతుంది, దాని తగ్గట్టు మన చెయ్యి అండ్ కాలు మూవ్ అవుతుంటాయి. సో మొత్తం అన్ని ఒకేసారి జరుగుతూ ఉంటాయి. సో దీన్ని అలా ట్రైన్ చేస్తున్నారు ఒకేసారి ఈ అన్ని పనులు చేయడానికి, అన్ని టాస్క్లు చేయడానికి. ఇప్పుడు ఎవరైనా డ్రోన్ ఎగరేస్తున్నారు దీని నెత్తి మీద నుంచి, ఇది ప్రిసైజ్ గా దాన్ని చూడగలదు, షూట్ చేయగలదు, దాన్ని డౌన్ చేయగలదు. అండ్ అంతేకాకుండా దీనికి ఏదైనా ఒక కాలు ఇరిగిపోయింది అనుకోండి, 3 కాళ్ళ మీద బ్యాలెన్స్ చేయడం కూడా నేర్చుకోగలదు. ఇట్లాంటివన్నీ దీన్ని ట్రైన్ చేయడానికి దీంతో షటిల్ అయితే ఆడిపిస్తున్నారు. చైనాలో చూసుకుంటే పాపం రోబోస్తో బెగ్గింగ్ కూడా చేపిస్తున్నారు. ఇది చూడొచ్చు ఎంత బాగా అడుక్కుంటుందో, బాబా అని చెప్పేసి. ఇది యూనిటరీ రోబో. సో వాళ్ళు ఒక రీజన్ చెప్తారనమాట, వాళ్ళు ఫండ్ రేస్ చేయడానికి ఒక రీజన్ చెప్తూ ఉంటారు. ఇట్లా నాకు తినడానికి లేదు అని చెప్పేసి, నాకు డబ్బులు కావాలని చెప్పేసి కొంతమంది డబ్బులు అడుగుతుంటారు కదా, దీనికి ఎందుకు డబ్బులు కావాలని చెప్పేసి రీజన్ చెప్పారంటే దానికి ఒక స్క్రీన్ కూడా పెట్టారు పక్కన, దానిలో ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయడానికి నాకు డబ్బులు కావాలి అని చెప్పేసి దాంతో అడుక్కునేలాగా చేపించారనమాట. సో ఇది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు రోబోస్ కూడా అడుక్కుంటున్నాయి అని చెప్పేసి. డ్రెస్సులు వేసుకుంటాను, ఏం హాలత్ అయిపోయింది. కాఫ్ సిరప్ వల్ల చిన్నపిల్లలకి చాలా ప్రమాదమే జరుగుతూ ఉంది. ఎక్కడ వెళ్తే అక్కడికి వెళ్ళి కాఫ్ సిరప్ తీసుకుంటూ ఉన్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇట్లాంటివి అవసరం లేదన్నమాట, డైరెక్ట్ షాపులకి వెళ్ళిపోయి నాకు దగ్గు టానిక్ ఇవ్వండి అని చెప్పి తీసుకుంటున్నారు, పిల్లలకి తాగిపిస్తున్నారు. పిల్లలు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దీనికి యూనియన్ హెల్త్ మినిస్ట్రీ చెక్ అయితే పెట్టింది. ఎక్కడ పడితే అక్కడ కాఫ్ సిరప్ అమ్మడానికి అయితే లేదు. చాలా మంది ఏం చేస్తుంటారు అంటే చిన్న విలేజెస్ లో బల్క్ లో తీసుకెళ్లిపోతుంటారు. డోలో టాబ్లెట్లు అంటే జలుబుకి, దగ్గుకి, జ్వరానికి అని మందులు తీసుకెళ్లిపోయి వాళ్ళు షాప్ లో పెట్టేసి రేషన్ షాప్ లో కూడా అమ్ముతూ ఉంటారు. ఎవరు వచ్చినా గానీ అక్కడ ఇస్తా ఉంటారు. ఇట్లా ఇవ్వడం కూడా తప్పు అనమాట. ఇట్లా కాఫ్ సిరప్లు ఎక్కడ పడితే అక్కడ అమ్మకూడదు అని చెప్పేసి ప్రెజెంట్ అయితే వీటి మీద బ్యాన్ అయితే వేశారు. ఒకవేళ ఇవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అయితే ఉండాలి. ఇంటర్నెట్ లో ఒకటి బాగా వైరల్ అవుతుంది, గ్రానైట్ లాగా పెన్ను కనిపిస్తుంది కదా మీకు. ఈ పెన్స్ నిజంగానే గ్రానైట్స్, వీటిని ఒత్తితే పేలిపోతే చచ్చిపోతాం అని చెప్పేసి బాగా వైరల్ అవుతా ఉన్నాయి. సో ఇదంతా ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఇదంతా ఫేక్ అనమాట, ఇది నిజం అయితే కాదు. మీరు ఆ గ్రానైట్ పెన్లు కొనుక్కొస్తే అది పేలిపోదు. లేనిపోయిన ఐడియాలు ఇస్తున్నారు అనమాట. నిజంగానే ఫ్యూచర్ లో ఇట్లాంటి తయారు చేయొచ్చు. ఒక సామెత మీరు వినే ఉంటారు, నిద్రపోయిన వాడిని లేపొచ్చామో కానీ నిద్రపోయినట్టు నటించేవాడిని లేపలేమని చెప్పేసి. ఇలాంటి సంఘటన బీహార్ ట్రైన్ లో జరిగింది. ఒక అతను టికెట్ కలెక్టర్ వచ్చేసి లేపుతున్నాడు అతన్ని. టికెట్ లేదు అతని దగ్గర. యాక్చువల్గా అయితే టీటీ లేపుతున్నాడని అర్థమైపోయింది మనోడికి. నిద్రపోయినట్టు నటిస్తూనే ఉన్నాడు, ఎంత లేపినా కానీ లేగవట్లేదు. చాలా సేపు ట్రై చేసిన తర్వాత టీటీ వెళ్ళిపోయాడు. టీటీ వెళ్ళిపోయిన కొద్దిసేపటికి పక్కన వాళ్ళు లేపితే లెగిసి ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నాకు దగ్గర టికెట్ లేదు అని చెప్పాడు. టీటీ కూడా ఆయన వెళ్ళినట్టు నటించాడు అంతే. తిరిగి వచ్చేసి ఫైన్ వేసి వెళ్ళాడు. ఇదే మీద ఇప్పుడు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రీసెంట్ వీడియోస్ మన ఛానల్లో వచ్చిన మిస్ అయితే మాత్రం ఇక్కడ కార్డ్స్ లో వస్తుంటే ఇక్కడ నుంచి చెక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ లో కదా, సెలవు, బాయ్.